పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరిదరు వారే ధన్యులు. పరలోకమే వారిది. ఎవరు చేరిదరు వారే ధన్యులు. పరలోకమే వారిది. ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలిచెదరు. ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలిచెదరు. ప్రకటించెదరు ఆయన మరణ పునరుద్ధానమును వారు. ప్రకటించెదరు ఆయన మరణ పునరుద్ధానమును వారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరు వారే ధన్యులు. పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు. పరలోకమే వారిది. పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించెదరో. పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించెదరో. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించెదరు వారే. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించెదరు వారే. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరు వారే ధన్యులు. పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు. పరలోకమే వారిది. క్రీస్తు ప్రభుని రాకడ వరకు ఎవరెదురు చూచెదరు. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు.
ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. మంచి 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియులు పెద్దలు జయరాజ్ అయ్య గారు ఈ గ్రామములో పని ప్రారంభించి అనేకులను దేవుని యొద్దకు మళ్లించిన ఈ గ్రామములో ఈ విధంగా దేవుని వాక్యం ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పగటి కాలమంతా మీరు కాపాడారు, రాత్రి బహుమానంగా ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రం. ఈ సంవత్సరంలో 3 నెలలు మీరు కాపాడి 4వ నెల బహుమానంగా ఇచ్చి మొదటి దినమున రాత్రి ఈ విధంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచు. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎదురైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిన్నటి దినమున అమ్మాయి ఎవరి గురించి మాట్లాడుకున్నాం? వెంకటప్పయ్యనా చలపతినే? అదా అందించింది. నిన్నటి దినమున సమూయేలు గురించి మనం ధ్యానం చేశాం. ఈ దినమున ఘనురాలైన ఒక స్త్రీ, షూనేము పట్టణములో ఘనురాలు. బైబిల్లో కొందరికి పేర్లు లేవు, కొందరికి పేర్లు ఉన్నాయి. పేరు ప్రాముఖ్యత కాదు, వారి గొప్పతనము, వారి క్రియలు గొప్పతనము, అవి ప్రాముఖ్యత. యేసు ప్రభును వెంబడించిన 12 మంది శిష్యులలో ఒక ఆయన తన పేరు రాసుకోలేదు. ఏమని రాసుకున్నాడు? యేసును ప్రేమించిన వాడు యేసు రొమ్మున ఆనుకొని ఉన్నవాడు. చాలామంది పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. ఆది కాలంలోనే 11వ అధ్యాయములో ఒకే పలుకు, ఒకే భాష, ప్రజలంతా కలిసి ఒక ఆలోచన చేశారు. రాబోయే దినాలలో ఇలాగ ఉండమో ఓ పని చేస్తాం, ఆకాశాన్ని అంటే ఒక శిఖరాన్ని కట్టి పేరు సంపాదించుకొందము రండి. వాళ్ళ ఆలోచన, వారి ప్రయత్నము, వారి యొక్క ఆసక్తి దేనికోసము?
పేరు రావాలి. నయానో భయానో ముంచో మునుగో ఏం రావాలి? పేరు రావాలి. చూసారా? అలా అనుకున్న వాళ్ళందరూ ఏమైనారు? సఫలులయ్యారా? విఫలులయ్యారా? విఫలులయ్యారు. జాగ్రత్త. పేరు కాదు ప్రాముఖ్యం, మన క్రియలు ప్రాముఖ్యం. మనం చేసే పనులు ప్రాముఖ్యం. గనుకనే ఏమి ఒక గనురాలైన స్త్రీ సునేము పట్టణమునకు పోగా గనురాలైన ఒక స్త్రీ, గుర్తుపెట్టుకో, ఈమె కూడా గనురాలే కాదు. ఏమి ఆ ఘనత? ఆమెలో ఉన్న ఆ గుణలక్షణాలు ఏమి? యోబు భార్య, పేరు లేదు కానీ యోబు భార్య. అందుకని నేను అక్కడక్కడ ఏం పేరు పెట్టానంటే, ఆయన పేరు యోబయ్య, ఆమె పేరు యోబమ్మ. ఆమె పేరు ఏం పేరు? యోబమ్మ అని అంటారు. ఏమి ఘనత? బైబిల్లో అక్కడక్కడ ఘనతను గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. మనము ఎబ్బేజుని గురించి చదివితే ఏం చదువుతాము? ఎబ్బేజు తన సహోదరులందరిలో ఘనము పొందినవాడై, ఏం పొందినవాడంట? ఘనము పొందినవాడు. చాలా మంది ఘనత కొరకు నానా ప్రయాసలు పడుతూ ఉంటారు. కానీ ఘనత రావాలంటే బైబిల్లో ఒక సూత్రం ఉంది. ఏం ఆ సూత్రం? అయ్యగారు ఎప్పుడు సూత్రాలు చెప్తా అంటాడు కదా. ఏం ఆ సూత్రం? ఘనతకు ముందు వినయం ఉండు. ఘనత రావాలంటే ఏముండాలి? వినయం లేదు. అందుకనే సామెతల్లోని ఇంకొక మాట ఉంది, ఎవని గర్వము వానిని తగ్గించును. చూసారా? అనుసును కాదు, తగ్గించును. ఎవని గర్వం వాని తగ్గించును. కానీ ఘనతకు ముందు వినయముండును. తర్వాత బెరియా క్రైస్తవులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాశాడు? వీరు తెస్సలోనికలో ఉన్నవారు కంటే కనులై పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని వారు లేఖనములను పరిశోధించారంట. వారు గనులు. ఈ సునేము పట్టణములో ఆమె పేరు లేదు కానీ ఆమె క్రియలను గురించి దేవుడు రాస్తున్నాడు. గనురాలైన ఒక స్త్రీ. ఏటిలో గనురాలు ఆమె? మొదటి మాట ఆతిథ్యమిచ్చుటలో గనురాలు. మొదటి మాట ఏమాట అంట? ఆతిథ్యమిచ్చుటలో గనురాలు. బైబిల్ ఏం చెప్తుంది? ఆతిథ్యము చేయక మరువకుడి, ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఏ దేవదూతకి ఇచ్చారమ్మా ఆతిథ్యము? ఎవరు ఇచ్చారు ఆతిథ్యము? అబ్రహాం ఇచ్చారు. చూసారా? ఫలితముగా అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉందని. ఈ లాభం? నానా అనే పిలుపు లేదే. నానా అనే పిలుపు లేదే. ఈ 18వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆతిథ్యం ఇచ్చాడో దేవుడు అన్నాడు, మీదిటికి మరలా మీ ఇంటికి వస్తాను, మీ ఇంటిలో మరో వ్యక్తి.
ఈమె ఆతిథ్యం ఇచ్చుటలో ఘనురాలు. మనము రక్షించబడిన పిల్లలము, ప్రభు బలలో పాలు పొందే పిల్లలము, విశ్వాసులుగా కొనసాగుతున్న పిల్లలము. యేసు క్రీస్తు మహిమపరచబడాలి అంటే మనం ఏది చేసినా యేసు క్రీస్తు ఘనపరిచే విధముగా చేయాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం ఇప్పుడు చదవండి, 9వ వచనం. 4వ అధ్యాయము 9వ వచనం. సనుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యమీయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల బోధించినట్టు బోధించవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునంది కొలదే చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసు క్రీస్తు ద్వారా మహిమపరచబడునట్లు మీరు చేసే ప్రతిదీ యేసు క్రీస్తు మహిమపరచబడాలి. కనుక ఈ గనురాలైన స్త్రీలో ఉన్న మొదటి మాట ఏంటంటే ఆతిథ్యం ఇచ్చుటలో గనురాలు. ఏమంటే ఈమె ఆతిథ్యం ఇచ్చుటలో గనురాలు. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనములో ఒక శ్రేష్టమైన మాట మనకు దొరుకుతుంది. 12:13 రోమాపత్రిక 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమీయుడి. పరిశుద్ధుల అవసరములలో దైవజనులు జయరాజ్ అంకుల్ గారు ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. ఆయన ద్వారా అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. వారున్నప్పుడు ఎంతో మంది వచ్చి మేలు పొందారు. వారు ప్రభు యొద్దకు చేర్చబడినాక ఎప్పుడైనా దైవజనురాలు ఇంటికి వెళ్ళి, అమ్మా మీరు ఎలాగున్నారు, మీ అవసరాలు ఎలాగున్నాయి అని ఎప్పుడైనా దర్శించి అడిగారా? మీరు అడిగారా? యెఫ్తా లేదంటే గిద్యోని దినాలలో శత్రువులను తల ఎత్తకుండా చేశాడు గిద్యోను. 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారు. కానీ ఇశ్రాయేలీలు గిద్యోని యొక్క కుటుంబానికి ఉపకారము చేయక మానారంట. 8వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 35వ వచనం. ఇశ్రాయేలీలకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయక ఏమైంది? వాళ్ళ అల్లుడు తెల్ల డ్రెస్ వేసుకొని వస్తాడమ్మా. ఏమైంది? వాళ్ళ అల్లుడు బ్రహ్మాండంగా బండ్లో తిరుగుతున్నాడు. మనమేంది? కానీ నేను సేవ చేసే దినాలలో వెంకటరత్నం గారు, బెంజమిన్ గారు వారు పొలాల నుండి వచ్చేటప్పుడు కొన్ని కాయగూరలు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేవాళ్ళు.
చెప్పాలా కదా? ఇది కూడా ఏమన్నా అబద్ధమా? చెప్పు. అది నాకు చెప్పాలన్నా. చూసారా, దైవజనుని ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. అల్లుడు భలే డ్రెస్ వేస్తున్నాడు అబ్బా, ఇట్లా కొత్త బడిలో పోతున్నాడు, చేసినట్లుండదు. అదే నష్టానికి నాశనానికి నిన్ను ముంచి వేసే ఆలోచన. ఆతిథ్యము చేయ మరొకడి ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. దావీదు జీవితములో తన బల్ల యొద్దకు చేర్చుకొనుటలో దావీదు ఎప్పుడు ముందుగా ఉండేవాడు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో దావీదు ఏమంటాడంటే, యోనాతాను బట్టి దావీదు ఇంటికి, యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా? నేను ఉపకారము చూపుటకు. ఎందుకు ఉపకారము? యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు. మొట్టమొదట యోనాతానే దావీదును ప్రోత్సహించాడు. నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటా, నువ్వు భయపడవద్దు, నీవు భయపడవద్దు అని దేవుని బట్టి బలపరిచాడు. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందని. ఒకసారి సౌలు తిడుతూ ఉన్నాడు, అడగట దాని కొడక, ఎట్లాంటి సహవాసము, నీకు బుద్ధి ఉందారా? వాడు ఉన్నంత వరకు నీకు మేలు కలగదురా. వాడు మరణంకు అరుగుడు అంటే భోజనం టేబుల్ కట్టి లేచి వెళ్ళిపోయాడు. యోనాతాను పైగా సాక్ష్యం చెప్తున్నాడు. అతడేం చేశాడయ్యా? గొల్యాతు యుద్ధానికి వస్తే సౌలును ఇశ్రాయేలు ప్రజలను అతని యొక్క డాబు సరి చూసి బహు భీతులైపోయారు కదయ్యా, ఒకడు కూడా జయించలేకపోయారు కదా. అయితే దావీదు తన ప్రాణము తెగించి, సండే స్కూల్ ఏం చెప్తా ఉంటారు, చిన్న గులకరాయితో ఎత్తరైన దావీదు గొల్యాతును కొట్టెను అని అంటారు. కానీ అసలు మాట చూడండి, 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. 19వ అధ్యాయము. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులందరికీ గొప్ప రక్షణ చేసెను. అది నీవు కళ్ళారా చూసితివే, నిష్కారణంగా. ఎందుకు నాయన పాపాన్ని ఒడిగట్టుకుంటాడు? అతడి ప్రాణము తెగించి గొల్యాతును దావీదు బండరాయితో కొట్టాడా, బండరాయితో కొట్టాడా, అంకరాయితో కొట్టాడా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? విష్ణు. చెప్పు. బండరాయితో కొట్టాడా, అండరాయితో కొట్టాడా, అంకరాయితో కొట్టాడా? కొట్టుకోవడానికి ఏ రాయి అంటావా? ఏ రాయితో కొట్టాడు? వాళ్ళ ఏమైతుంది నీకు? అందుకనే చెవులేకి అప్పుడే పంపిస్తాను చూడు, చెవులేకి అప్పుడే పంపిస్తున్నాడు. ఒరే నా పరుగు పోతుందిరా, నువ్వు నా మనవనివి, రాయి అని రా అంటున్నాడు. ఏ రాయి అంట?
ఇప్పుడు దావీదు ఇశ్రాయేలులకు రాజు అయితే దావీదు ఏమంటున్నాడంటే దేవుడు నాకు దయ చూపున్నాడు. ఏమంట? దేవుడు నాకు దయ చూపునట్లు యోనాతాను బట్టి సౌలు కుటుంబీకులలో ఎవడైనా కల మెఫీబోషెతుని తీసుకొని వచ్చారు. నువ్వు నా బల్ల ఎదుట భోజనం చేస్తూ ఉన్నానుగా, నిన్ను నీ రూపంలో నా స్నేహితుని తలంచుకుంటా, నీ రూపంలో నా స్నేహితుని. మరణ దశలో కూడా దావీదు తన కుమారుని చెప్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం, 2వ అధ్యాయమేనా? చదవండి. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందరి నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లాము బిలాదైన బర్జిలై కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని చేర్చుము. అరే దావీదు మొదటి వచనంలో ఎంత చక్కని మాట ఉందంటే, దావీదునకు మరణకాలము సమీపింపగా. అరే సొలొమోను ఎట్లా బిడ్డ, రాజులైన చక్రవర్తులైన సామాన్యులైన ఒక కాలమున, మరణకాలమున, లోకులందరి పోవలసిన మార్గమున నేను పోతున్నాను. ఇట్లా బిడ్డ, ఇదిగో మీ అన్న నా మీద కత్తెత్తినప్పుడు బర్జిలై వాళ్ళు అరణ్యములో ఆహారం తీసుకొచ్చారా, ఇదిగో వారిని జ్ఞాపకం చేసుకునైనా వారిని బల్ల ఎద్దుకు చేర్చుకోరా బిడ్డ. ఆతిథ్యము చేయ మరువకుడి, ఎరుగకే కొందరు దేవదూతలకు. కానీ గిద్యోను దినాలలో ఇశ్రాయేలీలు శత్రువుల చేతుల నుండి విడిపించి స్వతంత్రులుగా చేసి నెమ్మదిగా 40 సంవత్సరాలు ఉన్నారు గిద్యోను పాలనలో. గిద్యోను దేవుని యొద్దకు వెళుతానే అతని కుటుంబీకులకు ఉపకారము చేయక. మనము ఇక్కడ ఉన్నప్పుడు ఈ స్థాయిలో ఉన్నామా? ఇక్కడ నేను సేవ చేసేటప్పుడు మనం అందరం ఈ స్థాయిలో ఉన్నామా? ఈ స్థాయిలో ఉన్నామా? అన్ని తాటాకుల గుడిసెలు, అన్ని తాటాకుల అశుభ్రం, శుభ్రతే లేదు. కానీ అయ్యగారు మోటోళ్ళని ఏం చేశాడు? ఆయన పదమే చెప్తానండి. కానీ ఇప్పుడు ఈ దినాలలో పాలిచ్చిన రొమ్మునే గుద్దే పిల్లలు తయారైపోయారు. అన్నం పెట్టిన చేతిని తెగ్గొట్టే పిల్లలు తయారయ్యారు. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితం మనల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చినారంటే అది ఆయన ప్రయాసపడ్డాడు. తన కుటుంబానికంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు ఆయన. తన కుటుంబంలో ఎప్పుడు ఉండేవాడుగా, కుటుంబానికి ఏమో అట్లా పడేసేవాడు అంతే. అబ్బాయి పదాంపా, రాత్రి అయినా పగలైనా కదా, పదాంపా ప్రభు పనికి. ఏమమ్మా నీ ఆరోగ్యం ఎట్లుంది, పిల్లలు ఎట్లున్నారు? ఆ మనసే లేదు. కనుక ఆతిథ్యము చేయ మరువకుడి, ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యం. రెండవ మాట, ఆమె ప్రేమలో ఘనురాలు, ప్రేమించుటలో ఘనురాలు. 4వ అధ్యాయం 8వ వచనములో, ఒక దినమందు గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. 9వ వచనం, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును.
ఆ, కావున కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, ఆ, బల్ల, ఆ, పీట, ఆ, దీపస్తంభము ఉంచుదుము. ఆ. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. అబ్బబ్బా. తన భర్తను అడుగుతా ఉంది, ఏమండి మన ఇంటికి వచ్చుచు పోగుచున్నవాడు దైవజనుడని నేను ఎరుగుదును. ఈ మధ్య ఒక దైవజనుడు ఒక ఇంటికి భోజనాన్ని వేయాడట. వాళ్ళు చక్కగా భోజనం పెట్టారు, చక్కగా బహుమతి కూడా ఇచ్చి పంపించారు. పోతూ పోతూ వాడు ఏం చేశాడంటే భర్త చెవిలో ఒక మాట వేశాడు, ఏమయ్యా నీ భార్య మీద నాకు అనుమానం వస్తుంది అన్నాడంట. కొంప కొల్లేరైపోయి, కొంప ఏమైంది చూసారా? అలా ఉండకూడదు. సాక్ష్యం ఇస్తా ఉంది, మన ఇంటికి వచ్చుచున్న పోవుచున్న వాడు దైవజనుడని. ఆ ఖాళీ స్థలం ఉంది కదా, ఏమంటే అక్కడ ఒక చిన్న ఇల్లు కడతాం. బాయ్ నీ మాటకి ఎప్పుడన్నా కాదన్నానా? నీ మాటకు ఎప్పుడన్నా కాదన్నానా? చెయ్యి. దైవజనుల పట్ల ఎంత ప్రేమ అండి. ఒక ఇల్లు నిర్మిస్తాం, ఆయన వచ్చినప్పుడల్లా అక్కడ ఉంటాడు. ఆయన వచ్చుట వలన మనకు ఆశీర్వాదం, మనకు దీవెన, మనకు బ్లెస్సింగ్. ఎందుకంటే దైవజనులు చేసే ప్రతిదీ మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎబ్రీ పత్రిక 6:10. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేయించు, ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు. మేలు పొందిన వాడు మర్చిపోవచ్చేమో, కానీ యేసుక్రీస్తు నామములో నువ్వు చేయి చాపావే, యేసుక్రీస్తు నామములో నువ్వు త్యాగం చేసావే, యేసుక్రీస్తు నామములో నువ్వు సమర్పించుకున్నావే. నీ ఇంటిలో ఎన్ని సమస్యలున్నా దేవుని పని కొరకు నువ్వు సమర్పించుకున్నావు కదా, అది ఆయన మరచుటకు మానవుడు మర్చిపోవచ్చు. నా ఎదుగుదల, నేను రక్షింపబడినాక వీధి లైట్ కింద గోనె పట్ట పడుచుకొని పండుకుండేవాడు. పంచదార గోనె సంచి అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది నా హైట్. బైబిల్ చదువుకోవడము అదే తలదింటు. వీధి లైట్ కింద దోమలు కుడితే సంచి పట్టలేక దూరడము, అదే దుప్పటి నాకు. ఇంకా సరే పగల పొలాలలో బైబిల్ చదువుకునేవాడిని, రాత్రి వీధి లైట్ కింద చదువుకునేవాడిని. అయ్యగారు ఎప్పుడు వచ్చినా కూడా ప్రభు ప్రేమను గురించి చెప్పాడే కానీ సంపాదించుకునే చిమ్మకులు మాకు తెలియదు. ఎట్లా సంపాదించుకుందామా, ఎట్లా బిల్డింగ్ కడదామా, ఈ ఆలోచనలు కూడా మాకు రావు. కూడా వాక్యం చెప్ప అబ్బాయి దేవుడు చూసుకుంటాడు అనేవాడు, అంతే. అల్లేమన్నా ఇచ్చారా ఇట్లా ఆలోచన గురి. పరిశుద్ధులకు ఉపచారము చేయొచ్చు, తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు. ఆమె ప్రేమలో గనురాలు. దైవజనులను ప్రేమించుటలో, దైవజనులను చూసుకొనుటలో. మా కడప జిల్లాలో ఎర్రగుంట్ల అని ఒక పట్టణం ఉంది. అక్కడ ఒక ఆమె దేవుని మందిరములో దేవుని సేవకుని కుటుంబానికి పరిచర్య చేస్తారు. అదర్ కాస్ట్ వాళ్ళు ఆమెకు, ఆమె కుటుంబానికి చక్కగా చూసుకుంటారు.
ఏం జ్వరం వచ్చినా కూడా పాస్టర్ గారు స్వయంగా తీసుకొని చూపించుకొని వస్తాను. నేనంతయ్యా ఈ మందిరంలో నేను ఉంటాను, దేవుడు నా సంతానాన్ని దీవిస్తాను, నా కుటుంబాన్ని దీవిస్తాను, నా పిల్లల జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమె దైవజనులను ప్రేమించుటలో ఘనురాలు. యోబు అత్యంత ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడై ఉన్నాడు. కానీ తన మనస్సు చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనము. తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగా బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడకను వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మములో నాకు సహాయము దొరకనని తండ్రి లేని వారిని చేసిన ఎడలను నా భుజ శల్యము దాని గూటి నుండి పడునుగాక. నేనేమి చేయకపోతే దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చాడు. కానీ వీధిలో పసిపిల్లలు లేకుండా నా ఇండ్లు తలుపు తెరిచాను అంటున్నాడు. అనాథలు, వితంతులు, విధవరాన్లు. దోరక ఏం చేసిందమ్మా? దోరక ఏం చేసింది చెప్పు. దోరకాయలు కోసింది కదా, ఏం చేసింది దోరక? ఎప్పే పట్టణము సముద్రానికి దగ్గర కనుక ఆ సముద్రంలో చేపలు పట్టకి పోయే వాళ్ళు అనేకులు. అప్పుడు అన్ని మరబోట్లే, యంత్రాల బోట్లు ఉండేవి కాదు. ఆ అలలకు చేపలు పట్టే వాళ్ళు అనేకులు వెళ్ళి చనిపోయేవారు. వారి యొక్క భార్యలు, పిల్లలు అనాథలుగా కనపడితే ఈ దోరకాయ హృదయము కన్నీరు మున్నీరుగా కార్చి తనకున్న సూది దారముతో పరిశుద్ధులకు సేవ చేసింది. ఏం చేసింది? పరిశుద్ధులకు. చనిపోయిన ఆమె సజీవురాలైన ఆమె చనిపోయిన ఆమెను పేతురు ఏం చేశాడు? సజీవురాలుగా. గుణవతైన భార్యను గురించి ఏం చదువుతాం? సామెతల గ్రంథం 31లో ఆమె క్రియలే ఆమెను పొగుడును. మనం పొడిగించుకోవాల్సిన పనిలే. సరే, చాలా మంది పొడిగించుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. నీ పనులే నిన్ను పొగుడుతాయి కనుక సునేమురాలు, ఆతిథ్యములో గనురాలు, ప్రేమించుటలో గనురాలు, దైవజనుల పట్ల శ్రద్ధాభక్తులు కలిగినది. 4వ అధ్యాయం 13వ వచనం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? నేను నీకేమి చేయాలి? రాజులతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులలో దేవుడు ఉన్నాడండి. నాకేం కొదవలేదండి. ఎందుకంటే ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు? ఏమమ్మా, కుటుంబ సమస్యలు ఉన్నాయా? ఏమన్నా తగాదాలు ఉన్నాయా? ఏమన్నా రాజుగారితో మాట్లాడమంటావా అని
ఎలీషా గారు అడుగుతూ ఉంటే ఇదే అవకాశం పక్కింటోడు రోజు కొట్టాను పెడుతున్నాడు, ఇప్పుడు వాడి కథ ఉంది రాని చెప్పలే ఆమె. నేను నిమ్మలస్తులలో ఉన్నాను, నేను విశ్వాసురాలు, నాకేమక్కర్లేదు. ఇక గెహాజీ అడుగుతున్నాడు, అయ్యగారు మనం ఎప్పుడు వచ్చినా కూడా 2 తలకాయలు కనపడుతున్నాయి కానీ పిల్లకాయలు కనపడలేదు. అదే ఈ పల్లె గుర్తుపట్టేవాళ్ళ శిష్య అని చెప్పి ఎలీషా అంటున్నాడు, అమ్మా మీదికి మళ్ళా మీ ఇంటికి వస్తాము, మీ ఇంట్లో 3వ వ్యక్తి. దేవుడు ఆశ్చర్యకరంగా ఒక కుమారుని ఇచ్చాడు ఆమెకు, ఆశ్చర్యకరంగా ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు ఎండ దెబ్బకు చనిపోయాడు. ఇప్పుడు సమస్య పరిష్కరించుకోవడానికి ఎక్కడెక్కడో వెళ్ళలేదు. ఏమండి, నేను దైవజనుని యుద్ధకు పోయి వస్తా అంటాను. ఆయన అంటున్నాడు, ఇప్పుడు అమావాస్య కాదే, మంచి దినం కాదే, నేను వెళ్ళుట మంచిది. 4వ అధ్యాయము 23వ వచనం. అతడు ఆ నేడు అమావాస్య కాదే, ఆ విశ్రాంతి దినము కాదే, ఆ అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆ ఆమె నేను పోవుట మంచిదని నేను చెప్పి పోవుట నేను వెళ్తా. ఎందుకంటే ఆశ పుట్టించిన వాడు ఆయనే కదా, ఆశీర్వదించిన వాడు ఆయనే కదా. కనుక ఈ సమస్యకు పరిష్కారం కూడా ఆయనే, ఎక్కడెక్కడో కాదు. సమస్యలు పరిష్కరించబడాలి అంటే విశ్వాసులు దేవుని కృపాసనం యొద్దకు రావాలి. ఇప్పుడు ఎలీషా చూస్తూ గెహాజీ అంటున్నాడు, ఏంది అమ్మాయి వస్తుంది, సునీమురాలు అనుకుంటానే, ఏమంట, ఎల్లో అడుగు, ఆమె భర్త ఆమె కుమారుడు బాగున్నాడో లేదో కనుక్కొని రాపో అని పంపిస్తే, ఏమమ్మా వందనాలు, బాగున్నారా, మీ ఆయన బాగున్నాడా, దేవుడు మీకు ఇచ్చిన అబ్బాయి బాగున్నాడా అని అంటే ఏమంటుందేమే, 26వ వచనం. నీవు ఆ ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి ఆ నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. చూడండి ఎంత విశ్వాసమా. చూడు, ఇట్లా సంఘటన బైబిల్లో ఇంకోసాట కూడా ఉంది. ఇటువంటిది ఇలాంటి మాటే ఇంకోసాట బైబిల్లో ఎక్కడుంది? అబ్రహాము బలి ఇవ్వడానికి వెళ్తూ పనివాడుతారే, మీరు గాడిదంతా ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును దేవునికి మొక్కి చెప్పాలా. శ్రీకాంత్ గారు ఈ మాట చెప్పాలా, మీరు పూరించాలా మిగతాది. దేవునికి మొక్కి అయ్యగారు చెప్పండి, బుడ్డయ్య గారు. ఆహా అట్లే అట్లొద్దు, ఇట్లే చెప్పాలా. మరలా వచ్చేదము ఏమన్నారు, మరలా ఆడెంత గడుకాయ అంటే, కాదు నాన్న, మనం ఎందుకు కొండ ఎక్కుతున్నాం, దేవుడు బలి ఇవ్వడానికి ఎక్కుతున్నాం బిడ్డ. రైతే నిప్పును బలి పరిశుభ్రతనైనా అది నువ్వేరా బిడ్డ అనలే, ఆయనే. ఈయన పెద్ద రైతు, ధాన్యం అమ్మేటప్పుడు లాభం కదా 2 కదా, 2.5 కదా, 2.25 కదా, 3 అని అంటాం. అబ్రహాము కత్తి ఎత్తాడంటే తల తెగాల్సిందేది. ఎప్పుడైతే కత్తి ఎత్తాడో ఆకాశము నుండి అబ్రహామా
ఆ చిన్నవాడి మీద చెయ్యి ఇందువలన నువ్వు దేవునికి భయపడేవాడు అని. ఈమె అంటున్నది మేము సుఖముగా ఉన్నాము. విశ్వాసం యొక్క నిర్వచనం ఏంది? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని. అమ్మవలెను కాదమ్మా జ్యోత్స్న, అమ్మవలెను. చాలా మంది అమ్మవలెను అనుకుంటున్నారు. నమ్మవలెను కాదు వెంకటరత్నం, అమ్మవలెను కాదు. అది 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 నమ్మవలెను కదా. నేను వెళ్ళుట మంచిది. ఇప్పుడు ఎలీషాతో అంటున్నది, నేను అప్పుడే చెప్పాను కదయ్యా, నాకు ఇవన్నీ లేని ఆశలు పుట్టించాకు, లేని సమస్యలు పుట్టించాకు అని అంటే కదా అని 28వ వచనములో అడిగి తినా నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చాలు కాదయ్యా, నేను చెప్పానుగా ఎందుకు ఆశలు పుట్టేశావు. ఇప్పుడు సజీవ మృతుని ఎలీషా ఏం చేశాడు? సజీవునిగా దేవుని పనికి చేసే ప్రతిదీ దేవుడు ఆశ్చర్యకరంగా ప్రతిఫలం ఇస్తాడు, గుర్తుపెట్టు. ఇప్పుడు 6వ మాట ఏమంటున్నాడంటే, అమ్మాయి దేశంలో గొప్ప కరువు రాబోతా ఉంది, నువ్వు జీవించగలిగిన చోటుకి వెళ్ళు అని. 8వ అధ్యాయం 1వ వచనం, 2వ రాజుల గ్రంథం 8 మొదటి వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు. 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగును 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగును అని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట జీవించుటకు అనుకూలము అక్కడికి వెళ్ళాము. ఆమె వెళ్ళింది. ఈ లోపు రాబందులు ఏం చేశారంటే, రాబందులు ఎప్పుడు కాకులు ఎప్పుడు ఎత్తుకొని పోవడమే కదా. కొట్లో నుండి అబ్బాయి బండు తీసుకొని వస్తున్నాడు అనుకో, అప్పుడే మాయదారి కాకి చెట్టు కాడ ఉంటుంది, లటక్క నుంచి ఎత్తుకొని పోతారు. ఎప్పుడైతే ఈమె వెళ్ళిపోయిందో దురాక్రమకారులు ఆమె ఇంటిని ఆమె పొలమును స్వాధీనం చేసి, వీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు. అందుకే పౌలు గారు అన్నారు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు జక్కైపేట నుండి వచ్చును అన్నాడా? ఎక్కడి నుండి వచ్చును అన్నాడు? మీలో నుండి అన్నాడు. ఎక్కడి నుండి అంట? మీలో నుండి, బయట నుండి రావు. అవి గొర్రెలే, కానీ తోడేళ్ల స్వభావం, పనిని పాడు చేయడానికి, దేవుని పనిని పాడు చేయడానికి, తమ గొప్పతనం చూపించుకోవడానికి. వెంకటరత్నం గారు భోజనం బంతిలో కూర్చున్నారు, ఇస్త్రాకు గ్లాసు పెట్టేశారు, భోజనం వడ్డించల్లా. వడ్డించే సమయంలో కొడుకు ప్లేటు గ్లాస్ ఎత్తుకొని పోయినాడు అనుకో, ఏమంటారు?
ఆడు చూడరా తండ్రి నోటి గాడు తీసేసినాడు అంటారా అన్నారా? ఆ దేవుడిది తండ్రిది. తండ్రికే మనం పునాదులు గొయ్యలు తీర్చే బాగుపడతామా? నోవాహు కుమారులలో ఒకడు నోవాహు తాగి మత్తుడైపోతే అని అందరు చెప్పాడు. రెండో వాడు ఉన్నాడు, అరే నువ్వు మనిషివా పశువురా అని చెప్పేసి ఎనికి సమర్థన కప్పితే దేవుడు రెండో వాడిని ఏం చేశాడు? ఆశీర్వదించాడమ్మా. దిశమల్లను కప్పిన వాడిని అన్నవాడు శపించబడ్డా. ఎవరైనా తండ్రి గుట్టును బయటకు పెడతారా? ఆత్మీయ తండ్రి మీదికి ఎవరైనా లెగుస్తాడు? అలా లేచేవాడు మనిషి కాదు, పశువు. పెట్టుకోవాల మనం. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే వారు పడిన ప్రయాసం దాన్ని ఎప్పుడు మర్చిపో. తర్వాత కరువు తీరిపోయింది, వచ్చేళ్ళకల్లే దురాక్రమకారులు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మరలా ఎలీషా యుద్ధకు వచ్చింది ఆమె. అయ్యా నువ్వు చెప్పావు, నేను వెళ్ళాను, ఈలోపు అన్యాక్రాంతం అయిపోయిందయ్యా అని అంటే 8వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని. ఎందుకంటే నీవు చేసిన కార్యమును మరుచుటకు దేవుడు మరలా వచ్చిందే. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా ఆశీర్వదించి. ఈమె పనులను గురించి గెహాజీ రాజు ఎదుట చెప్తూ ఉన్నాడు. చూడండి 4వ వచనం. రాజు దైవజనుని పనివాడగు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి ఇచ్చిన సంగతి వాడు రాజునకు చెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చెను. అంతట గెహజీ నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే. ఈమెనయ్యా, అసలు సందర్భములు వచ్చేసిందయ్యా, ఈమెనయ్యా. అట్లనా ఇట్లాండి. ఈమె కరువు కాలంలో పాపం ఊరు విడిచిందంట. వాడెవడు ఆక్రమించుకున్నాడంట. ఆమె ఊరు వదిలిపోయిన దినం మొదలుకొని నేటి వరకు సమస్తమును ఇప్పించాడు. కనుక సునేమిరాలు దేనిలో గనురాలు? సునేమిరాలు దేనిలో గనురాలు? ఆతిథ్యములో గనురాలు, ప్రేమలో గనురాలు, భక్తి శ్రద్ధల్లో గనురాలు, విశ్వాసములో గనురాలు, యథార్థతలో గనురాలు, విధేయతలో గనురాలు, పొందుకొనుటలో గనురాలు. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా దేవుడు యోబునకు అనుగ్రహించెను. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రభు పనిలో ప్రయాసపడితే దేవుడు మనల్ని కూడా 2 దీవిస్తాడు. ప్రార్థన చేస్తున్నాండి.
వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, దయగలిగిన ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయా, ఎంతవరకు మీ దాసుని నిలబెట్టుకొని అనేకమైన మాటల ద్వారాగా హెచ్చరించారు కనుక ప్రభువా, గనురాలైన స్త్రీ అయా నీ సేవకుడైన ఎలీషా పట్ల చూపిన ప్రేమను బట్టి వివరించినారు. స్తోత్రములు ప్రభువా. మా తండ్రి, వారికి కావాల్సినంత కూడా సహాయం చేశారు. స్తోత్రములు. అలాగనే ప్రభువా నైనా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభువా, అబ్రాహం గారి గురించి కూడా తెలియజేశారు. స్తోత్రములు. అబ్రాహం గారి తండ్రి తన కుమారునైన బలి ఇవ్వటానికి కూడా వెనకాల లేదు కనుక నాయన బలి ఇవ్వటానికి ఆ మౌర్య పర్వతాల మీద తీసుకెళ్ళినప్పుడు తన కుమారుని ఇసాక్ గారు నాయన బలికి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ బలి పోసిపోయేదంటే ఆయనే చూసుకుంటాడని చెప్పి ఇస్సాకుని నాయన కొండ మీద ఎక్కిన తర్వాత కట్టెలు పేర్చి కాళ్ళు కట్టి దాన్ని పండబెట్టి కత్తి లేపినప్పుడు, అయ్యా మా తండ్రి మీరు నాయన ఒక దేవదూత ద్వారాగా మా తండ్రి అయా మా తండ్రి కత్తి పైన పట్టుకున్నారు. అప్పుడు నాయన మీ యొక్క స్వరం వినపడుతుంది. అబ్రహాం పొదలో చూడు ఒక పొట్టేళ్ళు ఉంది, దాన్ని అర్పించమంటే అలాగ అర్పించడు. ఎంత గొప్ప దేవుడు నాయన, నువ్వు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మానవులైన మాకు నాయన ఇలాంటి వాక్యాల ద్వారాగా మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎత్తబడిన మాటల ప్రభావ ప్రతి హృదయంలో అయా మా తండ్రి ఫలించే కృప అనుగ్రహించండి. సంఘ బిడ్డలందరూ ఈ వాక్యం జ్ఞాపకం చేసుకొని హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారంగా జీవితాలను సరి చేసుకుంటూ ముందుకు సాగుటూ సాయం చేయి అయా. స్తోత్రం. అందుకని ప్రభా నాయన మా తండ్రి ఆ గనురాలైన స్త్రీ ప్రభా ఆధిక్యం చెట్లో అన్నిట్లో ప్రభా గనురాలు అనిపించుకుంది కనుక ప్రభా మీకు ఈ చుట్టూలో నాయన ఎవరు కూడా వెనకాడకుండా గనురాలుగా ఉండి అయా మీ యొక్క సన్నిధిలో ముందుకు సాగుతూ సాయం చేయి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇక్కడికి వచ్చిన సంఘ బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వాళ్ళ చేతిలో కష్టార్జితాన్ని బలపరచండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘ బిడ్డలందరినీ ప్రభా నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నా. అయా నీకు వందనాలు. సేవ చేస్తున్న మీ దాసుడు శ్రీకాంత్ గారిని బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నా. మమ్మల్ని ప్రభులో నడిపించిన జయరాజయ్య గారు లేకపోయినా అయా ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్తోత్రములు. అమ్మగారిని బట్టి వారికి ఇచ్చిన పిల్లలను బట్టి స్తోత్రములు. ప్రతి వారిని ప్రభావ కృపలో భద్రపరచండి. వాళ్ళ అవసరాలన్నీ తీర్చండి, వారి ఇబ్బందులు తొలగించండి. అన్ని విషయాల్లో మీ కృప మీ సన్ని తోడించి నడిపించి మీ నామమునకు మహిమ తెచ్చుకొని మమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించమని దేవదానం గారు కూడా ప్రభావ దీవించండి. అడ్మినిస్ట్రేషన్ దీవించండి. ఆయన కుటుంబాన్ని కూడా దీవించమని ఆయన పరిచర్య అంతా బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు